హాయ్ అండి, సంపూర్ణ లాగ్స్కి స్వాగతం. ఈవేళ చిక్కుడుకాయ ఉల్లికారం చేసుకుందాము. వచ్చేసేయండి, దాని ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. ముందు స్టవ్ వెలిగించి కొంచెము జీలకర్ర, ధనియాలు, కొన్ని ఎండుమిర్చి వేయించుకోవాలి. వేగిపోయాయండి. బండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకోవాలి. కొంచెము కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. పోపులో కొంచెము కరివేపాకు కూడా వేయాలి. పోపు వేగిపోయింది. కడిగి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయల్ని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసి మగ్గనియాలి. కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఉంచాలి. వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అంతా మిక్సీ పట్టాలి. కడిగి నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకోవాలి. మెత్తగా మెదిగిపోయింది, కచ్చాపచ్చ అనుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఉల్లిపాయలని. చిక్కుడుకాయము మగ్గిపోయిందండి. చిక్కుడుకాయలో ప్రోటీను, ఫైబరు, విటమిన్ బి6, మినరలు, ఐరను, మెగ్నీషియము, జింకు, పొటాషియము ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయండి. మనకు బరువు నియంత్రణలో కూడా సహాయపడటం చేస్తుంది. కానీ జీర్ణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిను నియంత్రించడము, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం అంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకి అందిస్తుందండి చిక్కుడుకాయ. ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఇందులో వేసాం కదండి, ఇలా పైకి కిందికి కలిపేసి 2-3 నిమిషాలు మగ్గనియాలి. కాస్త ఇంగువ వేసుకోవాలండి. పోపులో వేసినా పర్వాలేదు, విడిగా వేసుకున్నా పర్వాలేదు. కర్రీ అంతా బాగా ఉడికిపోయిందండి. చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనేటువంటి ఆశ కలుగుతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది ఈ కూర. ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ కర్రీ 5 నిమిషాల్లో అయిపోతుందండి. విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు, దాంట్లోనే వేసేసైనా ఉడకబెట్టి ఇచ్చండి. ఇంకా మగ్గిపోయింది. దించేసి ఇంకా బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే.